నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. సుపరిపాలనలో తొలి అడుగు విజయవంతం చేసిన వినుకొండ నియోజకవర్గానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం వినుకొండ నియోజకవర్గంలో విజయవంతమైంది. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. వినుకొండ నియోజకవర్గం 100% ఇంటింటికి తిరిగి సర్వే పూర్తి చేసి రాష్ట్రంలో 7వ స్థానంలో నిలవటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ నాయకులకు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలకు, గ్రామ పార్టీ అధ్యక్షులకు, కార్యకర్తలకు మరియు టీడీపీ కుటుంబ సభ్యులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. వినుకొండ పట్టణంలోని స్థానిక ఏబిఎం కాంపౌండ్ లోని సాధన ఇన్స్టిట్యూట్ లో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ నాయకుల ముఖ్య సమావేశం ఎంఎస్కే భాష అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు మహమ్మద్ కలీం హాజరయ్యారు. మహమ్మద్ కలీం మాట్లాడుతూ గత 29 సంవత్సరాలుగా ముస్లింల న్యాయమైన హక్కుల సాధన కోసం ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ పనిచేస్తోందని తెలిపారు. సంస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రతి నియోజకవర్గంలో కమిటీలు ఏర్పాటు చేయనున్నామని, ముస్లిం యువకుల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి త్వరలో కార్యాచరణ రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించనున్నామని ఆయన చెప్పారు. అనంతరం సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంఎస్కే భాషను వినుకొండ నియోజకవర్గం ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఇన్ఛార్జిగా నియమించారు. ఈ సమావేశంలో గుంటూరు ఈస్ట్ ఇన్ఛార్జ్ షేక్ గౌస్ బాషా, కరీముల్లా, పి షరీఫ్, ఎస్కే లతీఫ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు మహమ్మద్ కలీం, అధ్యక్షులు ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఆంధ్రప్రదేశ్. ఈ రోజున ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ సంస్థను తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసేటువంటి ఒక సదుద్దేశంతో ముందుగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ని నియోజకవర్గాల వారీగా బలోపేతం చేసుకుంటూ ఇప్పటి వరకు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించడం, అదేవిధంగా ప్రతి మండలంలోనూ పట్టణాల్లోనూ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ కమిటీలను ఏర్పాటు చేసుకుంటూ మరలా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి గుంటూరు పల్నాడు జిల్లాగా మరో జిల్లా ఏర్పడటంతో మరి పల్నాడు జిల్లాలో కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించుకొని ఎంఈఎఫ్ని బలోపేతం చేసే భాగంగా ఈ రోజున వినుకొండ నియోజకవర్గం రావడం జరిగింది. అందులో భాగంగానే ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ గత 29 సంవత్సరాలుగా ఉన్నటువంటి అనుబంధం ఉన్నటువంటి ముఖ్య నాయకులతో నియోజకవర్గ స్థాయిలో భారీగా కాకుండా ముందు ముఖ్య నాయకులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో మరి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిని ఇచ్చినటువంటి ముఖ్య నాయకుల చేత ఎన్నిక చేసుకొని వారికి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఈ నియోజకవర్గం అయినటువంటి వినుకొండ నియోజకవర్గం మరి మన సోదరుడు భాష ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశానికి సోదరుడు భాష అధ్యక్షత వహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సమస్యలపైన కూడా ఈ సమావేశంలో చర్చ చేస్తాం. అలానే ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అనేది ఇప్పటి వరకు సామాజిక స్పృహ పైనే ఎక్కువగా కాన్సెప్ట్ చేసింది. ఏర్పాటు చేసుకోవడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే గత 30 సంవత్సరాల క్రితం ఉమ్మడి రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ముస్లింలకు సంబంధించినటువంటి ఒక బలమైనటువంటి సంస్థ, రాజకీయేతర సంస్థ ఇరు రాష్ట్రాల్లో అంటే ఇప్పుడు ఏర్పడినటువంటి తెలంగాణతో కలుపుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఒక బలమైనటువంటి ముస్లిం సంస్థను, ముస్లింల న్యాయమైన హక్కులను సాధించడం కోసం మరి లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర విధానాలతో ఈ యొక్క సంస్థను ఇప్పటి వరకు దాదాపు 29 సంవత్సరాలుగా ఇప్పటి వరకు కేవలం సామాజిక స్పృహ మీదే మేము పనిచేసుకుంటూ వచ్చి ఈ రోజున మరి సామాజిక స్పృహతో పాటు ముస్లిం సోదరులకు రాజకీయ చైతన్యం కూడా అవసరమైనటువంటి పరిస్థితి ఇవాళ రాజకీయంగా
దిక్కుతోలేనటువంటి పరిస్థితుల్లో ముస్లింలు ఉన్నారు. మరి వారి యొక్క బాధ్యత ఏంది? ముస్లిం యువతను ఏ విధంగా రాజకీయంగా చైతన్యవంతం చేయాలి, సామాజిక పరంగా వాళ్ళని ఏ విధంగా వాళ్ళ న్యాయమైన హక్కులు పార్లమెంటరీ వ్యవస్థ మీద విశ్వాసం ఉంచుతూ ప్రజాస్వామ్యబద్ధంగా ఏ విధంగా సాధించుకోవాలి అనేటువంటి ఒక కార్యాచరణను ఏర్పాటు చేసుకునే భాగంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ముందు సంస్థాగతంగా మా సంస్థను బలోపేతం చేసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా రావటం, నియోజకవర్గాల్లో కమిటీలు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి అందులో భాగంగానే ఇక్కడికి వచ్చాము. ఈ సమావేశం అనంతరం ఈ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను మరలా మీకు తెలియపరుచుకుంటాం. ధన్యవాదాలండి. గౌరవ రాష్ట్ర ముస్లిం జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఖలీం గారి ఆధ్వర్యంలో ఈరోజు మన వినుకొండ నియోజకవర్గంలో ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశాము. ఈ సమావేశంలో ముస్లింలు ఆర్థికంగా, సామాజికంగా, న్యాయపరమైన ఏవైతే హక్కులు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మైనార్టీస్లైన సోదరులందరికీ కలగాలని చెప్పి, హిందూ ముస్లింలు భాయి అని చెప్పి మత సామరస్యంతో మనం అందరం మెలగాలని చెప్పి, అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్న దేశంలో కానీ, ప్రపంచంలో కానీ, రాష్ట్రంలో కానీ చాలా చిన్న చూపుతో మనము ముస్లింలు సమాజం ఉంది. మరి అందరూ ముస్లిం సమాజం ఐకమత్యంగా ఉండాలని చెప్పి, అదేవిధంగా మన కరోనా సమయంలో మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు మేము ఉన్నామని చెప్పి హిందూ, ముస్లిం, జైన్, క్రిస్టియన్స్ ఇలా అందరి వర్గభేదాలు లేకుండా అందరికీ సహాయం చేసి గొప్ప మానవత్వాన్ని చాటి చెప్పారు. ఈరోజు మన ఖలీం గారు మళ్ళా రాష్ట్ర వ్యాప్తంగా వినుకొండ అన్ని జిల్లాలు, ఈరోజు మనం పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా 16 నియోజకవర్గాలు కూడా కమిటీలు ఏర్పాటు చేసి మన వినుకొండకి వారు విచ్చేశారు. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకా కార్యరూపం అనేది మనం ప్రెస్ మీట్ ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా ఏదైతే ముస్లిం సమస్యలు ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా వారు ఎప్పటికప్పుడు మనకు చిన్న వక్ఫ్ బోర్డు సమస్యలు కానివ్వండి, తర్వాత ఏ సమస్యలు ఉన్నా సరే మేమున్నామని చెప్పి ముస్లింలకి సహాయంగా అండదండలుగా ఉంటున్న ఖలీం గారికి, ఇక్కడ విచ్చేసిన నియోజకవర్గ నాయకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాం. పల్నాడు జిల్లాలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ చేపట్టిన సారథ్యం కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గం నుండి బీజేపీ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కట్టా సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షుడు శశికుమార్ ఆధ్వర్యంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఆయన అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాధవ్ మొదటిసారి పల్నాడు జిల్లాలో పర్యటించడం పట్ల సుబ్బారావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ 2014 నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రధానిగా వారు చేస్తున్న అభివృద్ధి పథకాలు ప్రజలందరూ, ప్రపంచం అంతా గమనిస్తూ ఉంది. భారతదేశం చాలా 11వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని ఈరోజు 3వ స్థానానికి తీసుకొచ్చారు. కంటిన్యూగా నెహ్రూ గారిని కూడా క్రాస్ చేసి 11 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు నరేంద్ర మోడీ గారు. వారి అభివృద్ధి ఫలాలు దేశ ప్రజలంతా చూడబట్టి ఈరోజు దేశ ప్రజలు ఆదరిస్తున్నారు. అలానే ఏక్తా భారత్, శక్తివంత భారత్ అనే నినాదంతో మేక్ ఇన్ ఇండియా అనేక అంతరిక్షంలో కానీ, ఈరోజు డిఫెన్స్ లో కానీ శత్రు దేశాలకి మన దేశం అంటే ఒక భయం కలిపే విధంగా ప్రజల యొక్క రక్షణ గురించి మోడీ గారు చేస్తున్న అన్ని మన ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన మన పివిఎన్ మాధవ్ గారు, వారు తండ్రి గారైన చలపతిరావు గారు వ్యవస్థాపకంగా ఉన్న బీజేపీ టైంలో అధ్యక్షులు, వారి కుమారులు ఎంతో నిబద్ధత గల వ్యక్తి ఈరోజు మన పల్నాడు జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నారు. వారిని స్వాగతంగా ఇది కోసం వినుకొండ నుంచి భారీ ఎత్తుగా 40 వాహనాలతో కార్యకర్తలు, వివిధ పదాధికారులు, మండల అన్ని శాఖల్లో బాధ్యులు, బీజేపీ శ్రేణులతోటి మాకు బీజేపీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన తర్వాత ఈ అవకాశం కలిగింది. వీరందరినీ తీసుకొని బీజేపీ సీనియర్ నాయకులు, వివిధ అనుబంధ శాఖలు,
విశ్వ హిందూ పరిషత్ కానీ, బజరంగ దళ్ కానీ, ఇట్లా అనేక శాఖలు, ఈ బీజేపీకి అనుబంధ శాఖలందరితోటి, బీజేపీ మిత్రులతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం కోసం మేము బయలుదేరుతున్నాము. ఇక్కడ మొత్తం వచ్చేసి ఒక 400 మందితో వెళ్తున్నాము. ఈ రోజు మా జిల్లా అధ్యక్షుడు శశికుమార్ గారి సారథ్యంలో, అలాగే వారి ఆశీస్సులతోటి మేము ఈ కార్యక్రమాన్ని తలపెట్టాము. అలాగే రాష్ట్ర అధ్యక్షులు వారు ఈ రాష్ట్రంలో బీజేపీని బాగా బలోపేతం చేయాలని, అలాగే జిల్లాని బాగా శశికుమార్ ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్లాలని, అలాగే వినుకొండ ప్రాంతంలో జిల్లా మొత్తం మాకు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు ఉన్నాయి. నేను వినుకొండలో కూడా పార్టీని బలోపేతం తీసుకెళ్ళడానికి గట్టిగా కృషి చేయాలని, రాబోయే స్థానిక ఎలక్షన్లో బీజేపీ యొక్క స్థానం ఏంటో మేము నిరూపించాలనుకుంటున్నాము. ప్రజల సహకారంతో ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ మహిళా ఉపాధ్యక్షురాలు సుజాత గారు, అలాగే టౌన్ అధ్యక్షుడు కోట సుధాకర్ గారు, జిల్లా కార్యదర్శి జాన్ బాబు గారు, అలాగే ఆర్ఎస్ఎస్ ని మన మిత్రులు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. అలాగే బీజేపీ మిత్రులు, మన విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, గజేలు పవన్ గారు, మహిళలు వీళ్ళందరూకి ప్రత్యేకంగా సీనియర్ నాయకులు బండంగడేశ్వర గారు, మూర్తయ్య గారు, అయోధ్య గారు, అనేక మంది వాళ్ళకి ప్రత్యేకంగా మాజీ కౌన్సిలర్స్, బీజేపీ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వినుకొండ పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలపై తహసీల్దార్ సురేష్ మండల వ్యవసాయ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రైతుల ప్రయోజనాలను కాపాడటం, నాణ్యత లేని ఎరువుల విక్రయాలను నివారించటమే ఈ తనిఖీల ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. తనిఖీల్లో భాగంగా దుకాణాల లైసెన్సులు సక్రమంగా ఉన్నాయో లేదో అధికారులు పరిశీలించారు. అంతేకాకుండా దుకాణాల్లో నిల్వ ఉన్న ఎరువుల స్టాక్ కు సంబంధించిన రిజిస్టర్లను, వాటి ధరల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎరువుల ధరలను ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారమే విక్రయిస్తున్నారా లేదా అని తనిఖీ చేశారు. అధిక ధరలకు ఎరువులను విక్రయించటం, నాణ్యత లేని ఉత్పత్తులను అమ్మటం వంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. రైతులు ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులు సూచించారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, ఎరువుల దుకాణదారులు నిబంధనలు పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. నమస్కారం అండి, నా పేరు సురేష్ నాయక్, నేను తహసీల్దార్ వినుకొండ. ఈరోజు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారం వినుకొండలో గల ఈ ఎరువుల దుకాణాలు, ఫెర్టిలైజర్స్ వాటికి సంబంధించిన దుకాణాలని తనిఖీ చేయవలసిందిగా ఆదేశించాను. అందులో భాగంగా మేము వచ్చేటప్పుడు గల పశుపతి, ఇంకోటి వచ్చేటప్పుడు 2-3 ఫెర్టిలైజర్స్ని తనిఖీ చేయడం జరిగింది. వాటిల్లో భాగంగా అందరూ కూడా ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకి సంబంధించిన నాణ్యమైన ఎరువులు అవన్నీ కూడా వెళ్ళే విధంగా, వాళ్ళందరూ కూడా పంటలని కూడా సక్రమంగా పండించుకునే విధంగా చూసే విధంగా చర్యలని తీసుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా నాణ్యత లేని ఎరువులు కానీ, ఏదైనా సరే ఫెర్టిలైజర్స్లో ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే కనుక మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. తప్పనిసరిగా అందరూ కూడా బిల్లులు తీసుకొని ఎరువులు అనేది తోలుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా తెలియపరచడం జరుగుతుంది. మేము వెళ్ళినప్పుడు తనిఖీలో భాగంగా వాళ్ళకి లైసెన్స్ ప్రాపర్గా ఉందా లేదా, ఆ ధరల పట్టిక కూడా మెయింటైన్ చేస్తున్నారా లేదా, రిజిస్టర్ స్టాక్ బ్యాలెన్స్, గ్రౌండ్ బ్యాలెన్స్ అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయా లేవా, లేదంటే ఏమైనా సరే ఎరువుల్లో ఏమైనా తేడాలు ఉన్నాయా లేవా, అన్నింటిని కూడా పరిశీలించడం వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి తనిఖీ చేయడం జరుగుతుంది. ఇది నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడైనా ఏమైనా సమస్యలు ఉంటే కనుక ఎవరైనా సరే, ఏ రైతులైనా సరే మాకు తెలియజేస్తే వాటి ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పనేసి అందరూ రైతులకి తెలియజేస్తున్నాము. నాణ్యమైన ఎరువులతో పంటలన్నీ కూడా సక్రమంగా పండించుకోవాలని చెప్పనేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను. వినుకొండ పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్ లో శనివారం అర్ధరాత్రి గూడ్స్ రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. రైల్వే గేటు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వినుకొండ మండలం కోటప్పనగర్ లో మరియు పెదకంచెర్ల గ్రామంలో మక్కిన చినరామయ్య 8వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మరియు డీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావులు ఆవిష్కరించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.